ల్యాగ్ లేదు, మీరు కథపరంగా చూడాలి. ల్యాగ్ అంటే మీరు డాక్యుమెంటరీస్ తీయండి, ఇప్పుడు రియలిస్టిక్గా లేదు, ల్యాగ్ ఉంది అంటే కథ చూడాలి. ఆ ఎన్ని రకాల ఫైట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నారు, ఎంత టెంపో ఉంది, ఎన్ని గ్యాంగులు ఇన్వాల్వ్ అయినాయి, ఆ కథ పరంగా ఎందుకు వెళ్ళట్లేదు. ల్యాగ్ అంటే ఆ ఫైట్స్ చూడండి, ఆ విజువల్స్ చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. అడవుల్లో ఉన్నాయి, పబ్లో ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్లో ఉంది, వాటర్లో ఉంది, పొలాల్లో ఉన్నాయి ఫైట్స్, రకరకాలు ఉన్నాయి, డిఫరెన్షియేషన్ ఉంది. అయిపుట్ చేజింగ్లు ఉన్నాయి, కార్లు, లారీలు, ఇవన్నీ గమనించారే. ఏదో ల్యాగ్ లిటిల్ కొంచెం అది అసలు మీరు కథలో ఇన్వాల్వ్ అయితే అవ్వదు. ఫోన్ చూసుకుంటూ మధ్య లాగదెంగితే అట్టే ఉంటుంది. సినిమా పూర్తి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాగ్ రాసే వాళ్ళు ఎవరంటే సినిమా చూడకుండా హలో అని పక్క పోయి ఫోన్ మాట్లాడేవాళ్ళు. సినిమాను చూడాలి, అలా అయితేనే సినిమా చూడండి. లేకపోతే ఎందుకు మధ్యలో చూసి ల్యాగ్ ఉంది అర్థం కావాలంటే సినిమా చూడాలి, పూర్తిగా చూసి ఏదైనా డెసిషన్ చెప్పాలి తప్ప మధ్యలో లేచిపోయి ఈ రివ్యూ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం అదే. పూర్తిగా సినిమా చూడరు, ఫోన్లు వచ్చాయి వీళ్ళకి, కెమెరామ్యాన్ అది ఇది అని వెళ్తారు, మళ్ళీ వచ్చారు, ఏమైందో తెలియదు, బొమ్మ బాగాలేదంటారు. సినిమా పూర్తిగా చూడండి అయ్యా, పూర్తిగా చూసి మళ్ళీ మాట్లాడండి, కథలో ఇన్వాల్వ్ అయ్యి చూడండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చూస్తే సినిమా అర్థం కాదు. అండ్ ఇది ఒక 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, చాలా పెద్ద సినిమా ఇది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, సినిమా చాలా బాగుంది, ప్రజలందరికీ పదాభివందనాలు. సో ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు వాళ్ళందరికీ 98.5% నా సినిమాకి పాజిటివ్ ఉంది, 1.5% లేదు. ఆ రిమైన్ 1.5%కి మొఖాలు లేవు. ఏయో మెయిల్స్ కాంటాక్ట్స్ పెడుతున్నారు, కమెంట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. కనపడితే తాట తెగుతుంది మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు. నా చేతిలో కాదు, ఎవడో చేతిలో దొరుకుతుంది. మా ఫ్యాన్స్కి దొరికిన అయిపోతారు, పిచ్చలు అయిపోతారు. అది విషయం. ఎందుకంటే సినిమా బాగుంది చూడకుండా నెగిటివ్ రివ్యూస్, నువ్వు చూసినావా బొక్కలా ఉంది మెసేజ్ కామెంట్ పెట్టానుకో కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో మొన్ననే ఒకరిని జైలు వేసినారు, గుర్తుందా? హనుమంత్ అనేవాడిని ఒకరిని వేసినారు, అలా వేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడితే సైబరాబాద్ కంప్లైంట్ ఇచ్చామనుకో గట్టిగా సీరియస్గా తీసుకునే మ్యాటర్. ప్లీజ్ జెన్యూన్గా ఉండండి, కష్టపడిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో వినండి, గమనించండి, డెసిషన్ మీరు తీసుకోండి, సినిమాకి వెళ్ళండి, అది విషయం. సో ఇప్పుడు రివ్యూ వీళ్ళు ఒక ఇద్దరు నా సినిమా గురించి, సినిమా బాగుందండి, ఓవరాల్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఫైనల్గా సినిమా బాగాలేదు అని చెప్పినారు. అన్నీ బాగున్నాయి, ఫైనల్గా సినిమా బాగాలేదు అంటే వీడి మీద ఏదో ఒకటి చల్లాలి, ఈ వైట్ షర్ట్ పైన ఏదో ఒక మరక చల్లాలి. అరే మీకు దమ్ముంటే, మీరు మొగాళ్ళు అయితే, మీరు గనక మనిషి జాతి అయితే, హోమో సాపియన్స్ అయితే 5 లక్షల రూపాయలు చెక్ ఇప్పుడు ఇక్కడ పెడతా, తీసి లోపల ఉంది, డ్రైవర్లో కూడా లేదు, లోపల ఉంది, తీసుకొచ్చి పెడతా. మీరు 10 నిమిషాలు షార్ట్ ఫిలిం 5 లక్షల రూపాయలు తీసి నాకు చూపియండి. 100 మంది పబ్లిక్లో పెడతాం, యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్లో పెడతాం. 100కు 100 మంది ఓకే అనాలా, లేదంటే మటుకు మీకు ఉంటుంది రాబాయ్, మీకు దమ్ముందా, ఛాలెంజ్ చేసే దమ్ముందా రివ్యూ చెప్పే వాళ్ళకి. ఒకడు లైట్ బాగాలేదు అంటాడు, ఒకడు అమ్మాయికి మొన్న ఒక సినిమా తెచ్చా, ఒక పెద్ద అతను బిగ్ బాస్ సోయల్ ఆయన చెమట ఉంది అంటాడు. మనుషులకు చెమట పట్టదురా ఎర్రిపుక్క, మనుషులకు చెమట పట్టదా? చెమట పట్టింది బొచ్చు, నువ్వు షూటింగ్ చేయరా, నీ మొఖాన లైటింగ్ సరిగా ఉండదు, నువ్వు చేసే వీడియోకి నీ మొఖాన లైటింగ్ సరిగా ఉండదు, కానీ నువ్వు సినిమాలో లైటింగ్ ఎలా ఉండాలో మాట్లాడతావు. నువ్వు నీ బతుకెంతరా, చేతగాక నువ్వు రివ్యూలు చెప్పుకుంటున్నావు, చేతగాక ఏరేవాడు కంటెంట్ మీద బతుకుతున్నావు. నువ్వు తీసినావా ఏమన్నా షార్ట్ ఫిలిము, ఓ సినిమా తీరా అంటే 70 ఏళ్ళు తీర్చాడంట సినిమా. చిన్న పిల్లోడు, మధ్యలో పిల్లోడు, ఇళ్ళ పిల్లోడు అని పెద్దోళ్ళు అయిన వరకు 70 ఏళ్ళు తీర్చాడంట. ఆ సినిమా ఎప్పుడు చూడాలి జనాలు? ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట, 100 కోట్ల బడ్జెట్ అంట. ఈయన మొఖానికి ఒక షార్ట్ ఫిలిం తీయలేదు ఇంతవరకు. నా సినిమా బ్లాక్ బాస్టర్, వేరే వాళ్ళ సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడుతాను. సినిమా అంటే నాకు ప్రాణం. అండ్ నా సినిమాల్లో ఆ రివ్యూల్లో కూడా ఇద్దరు నెగిటివ్ రాశారు. నెగిటివ్ అంటే సినిమా బాగుంది, వాళ్ళకి దమ్ము లేదు చెప్పడానికి, కమెంట్లు వేసుకున్నారు, కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. నో పీపుల్ మిస్గైడ్ అవుతారు. రివ్యూస్ రాంగ్ రాస్తే పీపుల్ మిస్గైడ్ అవుతారు. బొమ్మ బాగుందయ్యా అన్న, ఒకటే సార్ ఈ సినిమా తీస్తానో నెక్స్ట్ ఉంటానో బతుకుతాను, నేను పోతా సార్, ఇండస్ట్రీకి వచ్చా, పెద్ద బొమ్మ కొట్టాలనుకున్నా, చాలా పెద్ద బొమ్మ తీసా. ఇప్పుడు ఈ సినిమా నేను రివ్యూ నెగిటివ్ రాచే నా రిజల్ట్ నా జీవితాన్ని తొక్కినట్టే కదా. నా 28 ఏళ్ళ జీవితం ఏంది ఏమనుకుంటాను? నేను వదిలేయాలనా? వన్ సైడ్ గేమ్ ఆడితే వదిలేయాలనా? తాటా తీస్తా, అసలు తగ్గేదేలే, యాడికేం చూసుకుంటా. మ్యాటర్ ఏంటంటే బొమ్మ బాగున్నప్పుడు బాగుందని రాయాలా. ఎందుకు అన్నీ బాగున్నాయంట, బాగాలేదంట, ఎందుకు తీసినాడో తెలియదంట, రియలిస్టిక్గా లేదంట. రియలిస్టిక్ ఉంటే పోయి డాక్యుమెంటరీస్ చూసుకో. సినిమా రియలిస్టిక్గా? సినిమా అంటే ఏంది? కల్పితం, ఊహాత్మకం.